ప్రధానోత్సవం గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ హైటెక్ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదిక అయింది. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ సెలబ్రిటీలు తరలివచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. ఇంకా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, ప్రముఖ సినీ నటులు కమల్ హాసన్, నాగార్జున సైతం తరలివచ్చారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ ఇందుకు వేదిక అయింది. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ సెలబ్రిటీలు తరలివచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. ఇంకా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, ప్రముఖ సినీ నటులు కమల్ హాసన్, నాగార్జున సైతం తరలివచ్చారు. అయితే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం హాజరు కాలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రం సినిమాటోగ్రఫీకి మంత్రిగా ఉన్నారు. ఆయన ఈ వేడుకకు గైర్హాజరు అవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి దూరంగా ఉండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అసలు ఆయన ఎందుకు ఈ ఫంక్షన్కి రాలేదు? కారణం ఏమై ఉంటుంది? అసలు ఏం జరిగింది అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ వ్యవహారం సినీ రాజకీయ వర్గాల్లో డిస్కషన్ కు దారితీసింది. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో రాజు వెడ్స్ రాంబాయ్, ఛాంపియన్ సినిమాలు అత్యధిక పురస్కారాలు పొందాయి. నాగ చైతన్యకు ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. రష్మిక ఉత్తమ నటిగా ఎంపికైంది. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు దక్కింది. నటుడు కమల్ హాసన్ ను పైడి జయరాజ్, గేయ రచయిత సుద్దల అశోక్ తేజాను సినారే పురస్కారాలు వరించాయి.